హలో మిత్రులారా! వెల్కమ్ టు సోది కబుర్లు. ఈరోజు మనం 'శ్రీ విష్ణు' నటించిన 'స్వాగ్' మూవీ గురించి మాట్లాడుకుందాం. Audio Jungle. అసలు మూవీ ఎలా ఉందంటే, విచిత్రంగా ఉంది మాస్టారు అని కొంతమంది, అబ్బో! ఇలాంటి స్టోరీ ఎక్కడా చూడలేదని ఇంకొంతమంది, ఒక కొత్త రకం సినిమా చూసొచ్చా అని కొంతమంది అంటున్నారు. నా ఒపీనియన్ చెప్పాలంటే ఇది ఒక కంప్లీట్‌లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ. ఇటువంటి స్టోరీని నేనైతే ఎక్కడా చూడలేదు. 'డీజే టిల్లు' డైలాగ్ ఉంటది కదా! ప్రతిసారి ఎలా పడతావురా ఇలాంటి జంపుల్ హార్ట్ స్టోరీస్‌ని అన్నట్టు ఉంది. నిజంగానే ఈ 'శ్రీ విష్ణు' ఎలా వెతుకుతాడు ఇటువంటి మూవీస్ తీసే డైరెక్టర్స్‌ని. ఇక్కడ డైరెక్టర్స్ గొప్పతనం అనాలో, లేక అటువంటి డైరెక్టర్స్‌ని వెతికి పట్టుకున్న 'శ్రీ విష్ణు' గొప్పతనం అనాలో కూడా అర్థం కాలేదు. సరే ఇంక మూవీలోకి వెళ్ళిపోతే 'శ్రీ విష్ణు' మల్టిపుల్ క్యారెక్టర్స్ చేశాడు. ప్రతి క్యారెక్టర్‌కి న్యాయం చేశాడు. ఏదో మీమ్‌లో చూసా. ఈ మూవీలో 'శ్రీ విష్ణు' నట విశ్వరూపం చూపించాడని. నాకైతే మూవీ చూసాక నిజమేనయ్య పుల్లారో యాక్టింగ్ ఇరగదీశాడనిపించింది. మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేద్దామంటే మన ఛానల్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఛానల్. అది కూడా బ్రేక్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నా సరే, ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయడం చాలా కష్టం. ఇంకా మిగిలిన యాక్టర్స్ విషయానికొస్తే పెద్దగా చెప్పుకోవడానికి ఎవరు లేరు. సునీల్‌కి ఒక చిన్న మెయిన్ క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే హీరోయిన్ రీతూ వర్మకి కూడా ఒక చిన్న మెయిన్ క్యారెక్టర్ ఇచ్చారు. అయినా సినిమా మొత్తం అన్ని క్యారెక్టర్స్ 'శ్రీ విష్ణు' చేసేస్తానికి క్యారెక్టర్స్ ఎందుకు? ఇదండి మొత్తానికి మూవీ అయితే ఒకసారి తప్పకుండా ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ ఎందుకులేండి ఈ రేటింగ్‌లు అవి. మూవీ అయితే బావుంది. వెళ్లి ఒకసారి చూసేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! సరే మరి వచ్చే వారం మరో మూవీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.